అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క ఆడవారు చూడాల్సిన వీడియో. ఎందుకంటే మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి డెకరేటివ్ ఐటెమ్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వ్రతం చేసుకోవడానికి చాలా అవసరం ఇవన్నీ మనకి. తక్కువ ప్రైస్‌లో అలాంటి మంచి క్వాలిటీలో నేనైతే చూపిస్తున్నాను. తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మీ అందరికి యూజ్‌ఫుల్ అయితే. నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్, అలానే మోరల్ స్టోరీస్, అలానే మోటివేషనల్‌తో పాటు బేబీ కేర్, ఇంకా ఫ్యాషన్, అంతేకాకుండా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ మీ అందరి కోసం చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తుంది లక్ష్మి అమ్మవారి ఫేస్ అన్నమాట. మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం పూజించే కలశానికి ఈ దేవత విగ్రహం అనేది పెట్టామనుకోండి, నిజంగా ఆ లక్ష్మీదేవే ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ. ఇక్కడ లక్ష్మి అమ్మవారి ముఖంతో పాటు చిన్న ముక్కు బిళ్ళ కూడా ఇచ్చారు. అసలు పెట్టగానే ముఖంలో ఎంత కళ వచ్చిందో చూడండి. లక్ష్మి అమ్మవారి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది. మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. మీడియం సైజ్‌లో మనకి రీజనబుల్ ప్రైస్‌లో అయితే వస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే నిజంగా చెప్తున్నాను. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇది ప్లాస్టిక్ కాదు, అలానే వుడ్ కూడా కాదు. మంచి క్వాలిటీ ఉన్న మెటల్‌తోనైతే చేశారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ ప్రొడక్ట్స్ అయితే మీ అందరి కోసం ఇప్పుడే చూపిస్తున్నాను వీడియో తీసి. ఎందుకంటే నేను ఇవన్నీ మీకు ఇప్పుడే చూపిస్తున్నాను కదా! మీకేమైనా అవసరం ఉంటే ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్స్ రావడానికి కూడా టైం పడుతుంది కదా! మళ్ళీ వ్రతం చేసుకునే టైం వరకు అందకపోతే మళ్ళీ ఇబ్బందవుతుంది మీకు. ముందే ఆర్డర్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు బాగా నచ్చి ఆర్డర్ చేసుకున్నాననమాట. వ్రతం కోసం అని ఏం కాదు. నాకు బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందేమో అని చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇది వచ్చేసి శంఖం అన్నమాట. శంఖం అంటే మీడియం సైజ్‌లో ఉంది. ఎక్కడైనా మనం శంఖం ఒకటే చూస్తాం కానీ ఇక్కడ దానికి స్టాండ్ కూడా ఇచ్చారు. చాలా బావుంది. నేనైతే ఈ ప్రైస్‌కి అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇంత మంచి క్వాలిటీ వస్తుందని. చాలా బావుంది. నిజంగా చెప్తున్నా. ఈ శంఖం పూజ గదిలో పెట్టుకోవాలి. చాలా మంచిది. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మిస్ అవ్వకండి. ఇప్పుడే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను. అసలు మనకైతే బయట ఈ ప్రైస్‌కి అయితే అస్సలు రాదు. నేను చెప్తున్నాను కదా! ఒట్టి శంఖం కూడా రాదు మనకి. అలాంటిది స్టాండ్ కూడా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. లోటస్ వచ్చిందనమాట. కమలం పువ్వు. స్టాండ్ కూడా ప్లాస్టిక్‌తోనైతే అస్సలు రాలేదు. మెటల్‌తోనొచ్చింది. చాలా బావుంది. ఈ ప్రొడక్ట్ నాకైతే చూడగానే నచ్చేసింది. అందుకే వెంటనే ఆర్డర్ చేసుకున్నాను. మళ్ళా ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయని. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొడక్ట్ మనకి ఇదెందుకులే అనిపిస్తుంది కానీ, ఈ ప్రొడక్ట్ అవసరం వచ్చినప్పుడు మనకి అనిపిస్తుంది అసలెందుకు కొనుక్కోలేదు, ఇంత తక్కువ ప్రైస్‌కి రెండొచ్చాయి. ఎందుకు మిస్ చేసుకున్నామని ఫీల్ అవుతారు. అందుకే నేనైతే ముందే చెప్తున్నాను. కావాలనుకున్న వారు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఈ ప్రొడక్ట్ గురించి ఎవరికైనా తెలియకపోతే చెప్తాను చూడండి. ఇక్కడ మధ్యలో మూలలాగా కనిపిస్తుంది కదా! అది ఎందుకంటే మనం వ్రతం చేసుకునేటప్పుడు పూజకి చాలా అవసరమైన అరటి మండలుంటాయి కదా! అవి పెట్టుకోవాలంటే మనకి అస్సలు సరిగ్గా నించోవు. కాబట్టి ఆ అరటి మండలు వీటికి కుచ్చాలన్నమాట మధ్యలోకి. ఉట్టి వ్రతాలకే కాదు, ఇప్పుడు వచ్చే వినాయక చవితికి కూడా చాలా అవసరం వస్తుంది. తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ ప్రతి ఒక్క పూజకి అవసరం వస్తుంది. అలానే ఇది మెటల్ కాబట్టి చాలా స్టాండర్డ్‌గా నించుంటుంది. పడిపోకుండా ఉంటుంది. నాకైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. అందుకే ఆర్డర్ చేసుకున్నాను. నేను ఎప్పటినుంచో బాగా ఇష్టపడుతున్న ప్రొడక్ట్ ఇది. చూసాను. నార్మల్‌గా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది. ఇగ ఆర్డర్ పెట్టేసా. అస్సలు మిస్ అవ్వద్దు. చిట్టి గాజులు అది గూడా మాలతో అల్లారు. చాలా బావుంది. దేవతకి చాలా ఇష్టం. 3 కలర్స్‌లో వచ్చాయి. రెడ్, యెల్లో, గ్రీన్. ఈ ప్రైస్‌కి ఇన్ని గాజులు, ఇంత పెద్ద మాల రావడం అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. బయట కొంటే మాత్రం మనకి కొన్ని డజన్ అనుకోండి. డజనే ఎంత రేట్ ఉంటాయో. అలాంటిది ఈ చిట్టి గాజుల మాల 5, 6 డజన్ కన్నా ఎక్కువనే ఉంటాయి. మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారికి తనకి ఇష్టమైన ఈ చిట్టి గాజులతో అలంకరణ చేస్తే చాలా మంచిది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. మనకి ఇవి చిన్ని వస్తువుల్లా అనిపిస్తాయి కానీ మనం వ్రతం చేసుకునేటప్పుడు దేవతకి ఇవి మనము అలంకరణ చేశామనుకోండి అసలు చాలా మంచిది. ఇప్పుడొచ్చే ప్రోడక్ట్ అయితే నేను ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్న ప్రోడక్ట్. ఎందుకంటే మనం దీపారాధన చేసేటప్పుడు అగరబత్తితో లేకపోతే అగ్గిపెట్టెతోనే దీపం ముట్టిస్తాము. కానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇలా ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తు పెట్టుకొని మనం దీపారాధన చేసేటప్పుడు దీపం అయితే ముట్టించుకోవాలి. అలానే హారతి కూడా ఇవ్వచ్చు పూజ చేసేటప్పుడు. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. చూడ్డానికి అంతే కాకుండా వాడేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి కావాలనుకుంటే మధ్యలో ఊదుబత్తి కూడా పెట్టుకోవచ్చు ఊదేసుకోవడానికి. ఈ ప్రోడక్ట్ కూడా ఆఫర్‌లో తక్కువ ప్రైస్‌కైతే వచ్చేసింది. మిస్ అవ్వకండి. ఇదైతే నాకు డిజైన్ అంతే కాకుండా షేప్ రౌండ్ షేప్‌లో ఉంది కాబట్టి నేనైతే ఆర్డర్ చేశాను. ఇది మనకి పూజ గదిలో పెట్టుకోవడానికి ఫ్రూట్స్ గానీ, లేకపోతే దేవుడి వస్తువులు గానీ
అలా కాకపోయినా వ్రతం చేసుకునేటప్పుడు మనము ముత్తైదులు వచ్చేటప్పుడు పసుపు, కుంకుమ, గంధం పెడతాం కదా! అలానే కొన్ని పువ్వులు వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా! అవన్నీ దీంట్లో పెట్టుకుంటే చాలా బావుంటుంది. అలానే మర్చిపోము మనము. ఈ ఒక్క ప్లేట్ తీసుకొని వెళ్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ అంతే కాకుండా మనకి చాలా అవసరం వస్తుంది. మన ఇంట్లో మనం చేసుకున్న ప్రతి పూజ గాని, లేకపోతే ఫెస్టివల్ గాని ఈ వస్తువు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మనకి. ఇప్పుడు రానున్న ఫెస్టివల్స్ అన్నిటికి ఈ ప్రొడక్ట్ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం దీపాలు పెట్టుకుంటాం కదా! ఒత్తుల్లాగా లేకపోతే క్యాండిల్స్ కూడా దొరుకుతాయి దీపం పెట్టుకోవడానికి. అవి దీంట్లో పెట్టి వెలిగిస్తే చాలు అంతే. దీనికి మధ్యలో ఒక స్టాండ్ అనేది ఇస్తారు రాడ్ లాంటిది. అది మనం అటాచ్ చేసి ఫిట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఇలాంటిది ఒక్కటుంటే చాలు చాలా బాగా ఉంటుంది. చూడండి అసలెంత బావుందో. మధ్యలో ఒక లోటస్ లాగొచ్చింది. దానిపైన మనకి దీపాలైతే దొరుకుతాయి. చిన్న చిన్న క్యాండిల్స్ లాంటివి. అవి పెట్టుకోండి చాలా బావుంటుంది. ఇది మెటల్‌తో కాబట్టి మెల్ట్ ఏం కాదు. నార్మల్‌గా మన ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ గాని, లేకపోతే బర్త్‌డే పార్టీస్ గూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కింద ఉన్న ట్రే తీసేసి పైన లోటస్ ఉంది కదా! అది గూడా పెట్టుకోవచ్చు సింగిల్‌గా బావుంటుంది. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోలో చూపించిన ప్రతి ప్రొడక్ట్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మాత్రం మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను మీ అందరితో. ప్రతి ఒక్కరు బయటికి వెళ్లి కొనుక్కోలేరు కదా! ప్రతి ఒక్కటి కొనుక్కోవాలంటే చాలా కష్టం. ఇలా మనం ఆన్‌లైన్ షాపింగ్ చేయడం ద్వారా చాలా ఈజీగా అవుతుంది. అలానే చాలామంది డౌట్ ఉంటుంది. ప్రొడక్ట్ ఎలా ఉంటుందో, మంచిగుంటుందో లేదో అని. ఇలా నేను చూపించడం ద్వారా మీకు కూడా తెలుస్తుంది ప్రొడక్ట్ ఎలా ఉందో. చాలా బావున్నాయి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అలానే కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఉంటాయి లింక్. ఆర్డర్ చేసుకోండి నచ్చితే. ఈ వీడియోతో పూర్తవ్వలేదండి. వరలక్ష్మి వ్రతం కోసం నేను తీసుకున్న ఐటెమ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మిగతా ఐటెమ్స్. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే వెళ్లి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.